మనమందరం కలిసి పాస్టర్ ప్రవీణ్ గారు విడిచి వెళ్ళిన కుటుంబానికి దేవుడు శాంతి సమకూర్చాలని ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడు, మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, నీ బోధకుడు, సువార్థికుడు పాస్టర్ ప్రవీణ్ పగడాల గారు అకాల మరణం పొందిన సందర్భంలో మేమందరం చింతిస్తున్నాం. మా ఆవేదన మీకే తెలియపరుస్తున్నాం. న్యాయం సమకూర్చువాడు, నీతిని జరిగించువాడు ప్రభు ఒక్కడే అని మేము నమ్ముచున్నాం. ఈ సందర్భంలో ఆ దైవజనుడు తన ప్రాణాన్ని పోగొట్టుకున్నారు. ఆయన మరణానికి కారణకులు ఎవరైతే ఉన్నారో వారిని మారు మనసులోనికి రప్పించమని ప్రార్థిస్తున్నాం. అందరినీ క్షమించి చేరదీస్తున్న ప్రభు ఆ వ్యక్తులు, ఆ దుండగులు మారాలని, వారు మనిషి స్నేహితులుగా మారాలని, ఇటువంటి కార్యక్రమాలు ఎన్నడూ వారు జరిగించకుండా వారి జీవితమే సమూలమైన మార్పు చెందినట్లు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. నష్టపోయిన కుటుంబానికి, సమస్తకు మీ నెమ్మది సమాధానం ఇమ్మని, యువతరం దేవుని హత్తుకొని దేవుని అడుగుజాడలో నడవాలని ప్రభువా నువ్వు బోధించినట్లు, నీ శత్రువుకు ఆకలి కలిగితే భోజనం పెట్టుమని, దాహం ఏర్పడితే నీలిమ్మని చెప్పిన మీ మాటలను మేము పాటిస్తూ ప్రతి ఒక్కరిని క్షమిస్తూ ప్రేమ కలిగిన సమాజముగా ముందుకు నడవడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. పాస్టర్ ప్రవీణ్ పగడాల గారి ఫ్యామిలీ మెంబర్స్కు నెమ్మది ఇమ్మని, తండ్రి నీ కృప ద్వారా ప్రజలందరూ సామరస్యం కలిగి, సహోదర భావం కలిగి, శాంతి భద్రతతో జీవించే ధన్యత ప్రతి ఒక్కరికి దయచేయమని, ఈ జై స్వరాజ్య టీవీ ప్రేక్షకులను కూడా ఆశీర్వదించమని, తండ్రి నీ కృపలతో నింపమని యేసయ్య పవిత్ర నామమున అడిగి ప్రార్థిస్తూ ఉంటున్నాం పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్.